హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ చేపల పులుసు. దీని తయారీ విధానం చూసేద్దాం రండి. మనం ముందుగా చేపల్ని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ చేపల్ని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయండి. ఈ 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఫిష్లో మనం ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకోవాలండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు, కారం మనకి తగినంత సరిపడినంత వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా అంతా పట్టి ఫిష్ ముక్కలు చాలా బాగుంటాయి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని మనం మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్, ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే లవంగాలు ఒక 4-5 లవంగాలు వేసుకొని, వెల్లుల్లిపాయలు ఒక 5-6 వెల్లుల్లిపాయలు, తర్వాత జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందాక పెట్టుకున్న ప్యాన్లోనే అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ దంచుకున్న వెల్లుల్లి వేసేసి చిన్నగా ముక్కలుగా కోసుకున్న టమాటాలు వేసి అందులో కొంచెం చిటికెడు మెంతిపొడి వేసుకోవాలండి. మెంతిపొడి వేసుకొని పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలని ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనం ఈ పోపులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం గరిటె పెట్టి తిప్పడానికి మనకి వీలుగా ఉండదు కాబట్టి మనం ఇప్పుడే మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో ఈ మసాలా వేసుకోవాలి. మసాలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని మిక్సీ చేసేసుకొని ఈ పోపులో వేసుకున్న ఫిష్ ముక్కల్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా వేసేసుకోవాలి. ఈ మసాలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అటు ఇటు అలా కదపాలంతే, లేకపోతే ఫిష్ ముక్కలు అనేవి విరిగిపోతాయి. మనం చింతపండు పులుసు ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి. మనకి పులుపు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ నానబెట్టేసుకొని ఫిష్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మసాలా వేసాం కదా, దాని తర్వాత ఈ పులుసు మనం తీసి వేసుకోవాలండి. పులుసు ఫిష్ ముక్కలకి బాగా పట్టి తర్వాత మనం మసాలా వేసుకోవాలి. మసాలా అంటే పెద్దగా ఏముంటుందండి, ఒక ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి. ఒక 10 minutes అట్లా ఎక్కువగా ఉడికించకూడదు.